ఈ ఏడాది ఎల్నినో వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు సాగుకు నోచుకోలేదు. జూన్, జూలైలో లోటు వర్షపాతం నమోదు కాగా ఆగస్టులోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ వర్షపాతం 375.3 మిల్లీమీటర్లు కాగా 175.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన రాష్ట్రంలో 53.2% లోటు వర్షపాతం నెలకొంది. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 23,57,580.50 హెక్టార్లు. అయితే ఎల్నినో నేపథ్యంలో ఇప్పటి వరకు 18,90,184.23 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీవ్ర వర్షాభావం, సాగునీటి ఎద్దడి, వాతావరణంలో అసాధారణ పరిస్థితులు ఖరీఫ్ సాగుపై పెను ప్రభావం చూపాయి. ఈ తరుణంలో రైతు సాధికార సంస్థ ప్రకృతి సేద్య విధానం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పీఎండీఎస్, విత్తన గుళికలు వేయడం వంటి విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఎల్నినో సంవత్సరం. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం బొత్తిగా రాదని కాదు, ఒకరోజు ఎక్కువ వర్షం వచ్చి మళ్ళా ఒక 2 వారాలు 3 వారాలు 4 వారాలు వర్షం లేక సో రైతులు అయోమయంలో ఉంటారు. మేము సైన్స్ పరంగా గమనించిండేది ప్రకృతి వ్యవసాయంలో తక్కువ నీటి అవసరం. దాంతోపాటు ఈ విత్తన గుళికల తయారీ చేయడం అనేది ఒక 3 సంవత్సరాల నుంచి మేము టెస్ట్ చేస్తున్నాం. సో ఈ పెలెటెడ్ సీడ్స్ అంటే విత్తన గుళికలు, విత్తనాన్ని బీజామృతంతో ట్రీట్మెంట్ ఇచ్చి క్లే పౌడర్, ఆ తర్వాత ఘనజీవామృతం పౌడర్, ఆ తర్వాత యాష్, ఈ కోటింగ్ కూడా ఇది చాలా సులభము, రైతులు స్వయంగా చేయొచ్చు. భూమిలో తేమ లేకున్నా కూడా ఈ విత్తనాలు సో చేయొచ్చు. అప్పుడు వర్షము పడి నీళ్ళంతా వృధా అయినాక మళ్ళా పదును లేదని ఛాన్స్ పోగొట్టుకోకుండా ముందే విత్తనాలు భూమిలో ఉంటాయి. సో కొంత వర్షం వచ్చినా కూడా మొలకెత్తడము, కొంచెం బెట్ట కూడా తట్టుకుంటాయి. ఇవి చాలా రాష్ట్రాలలో భూములు సోయింగ్ జరగలేదు, పంట వేయటం లేదు. ఎందుకంటే ఏ శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి పదును లేకుండా విత్తనం వేయమని ఎవరు చెప్పరు. కానీ మనము ప్రకృతి వ్యవసాయంలో ఈ ఇన్నోవేషన్ కనుక్కున్నాం కాబట్టి రైతులకు నిర్భయంగా పొడి నేలల్లోనే ఈ విత్తన గుళికల ద్వారా మీకు నచ్చిన పంటలు మీరు తీసుకోవచ్చు అనేది ఇది రైతుల దగ్గరికి వెళ్ళాము. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నుంచే ఈ విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. అనంతపురము, సత్యసాయి, కర్నూలు జిల్లా, అన్నమయ్య, కడప, వాళ్ళకి జూన్, జూలైలో పంట వచ్చింది. అంటే ఏదైతే వర్షాలు లేని సమయంలోనే ఆ తక్కువ వర్షాలతోనే పంట వచ్చింది. ఇది చూసి ఇప్పుడు వచ్చే ఈ సీజన్ అంతా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, ప్లస్ అన్సర్టనిటీ. సో భవిష్యత్తులో వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్. ప్రకృతి వ్యవసాయ గ్రామాలు అన్నింటిలో కూడా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఒక 3,400 గ్రామాలు అంటే రిస్క్ ఎక్కువ ఉన్న గ్రామాలు గుర్తించడం జరిగింది. అక్కడ అన్ని గ్రామాల్లో కూడా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వారు పంట వేశారా లేదా, పంట వేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంది, పంటగిన విదరింగ్ కండిషన్లో ఉంటే దానికి ప్రకృతి వ్యవసాయ సొల్యూషన్స్ ఏమున్నాయి, అంతర పంటలు వేయకపోతే మటుకు ఈ విత్తనాలు పీఎండిఎస్ అంటాం, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని ఒక 30 రకాల విత్తనాలు, మిల్లెట్స్ ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, కొన్ని ఆయిల్ సీడ్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి. అంటే చాలా వైవిధ్యతతో కూడిన మిశ్రమం ఇది. సో ఆ విత్తనాలు వేయించి అదేమవుతుందంటే తక్కువ వర్షంతో కూడా జర్మినేట్ అయ్యి ఈ ప్రధాన పంటకు కూడా సపోర్ట్ చేస్తాయి. ఒకవేళ ఈ ప్రధాన పంట రాకపోయినా కూడా ఈ అంతర పంటలు వస్తాయి. సో రైతుకి ఒక రక్షణ ఇది. మామిడి తోటలు, తర్వాత చీనా తోటలు కింద పీఎండిఎస్ విత్తనాలు వేయడం వల్ల ఒకటి పశు గ్రాసం తయారవుతుంది, రెండోది చల్లదనం వస్తుంది. సో ప్రధాన పంట కూడా చాలా మేలు జరుగుతుంది. ఏదైనా భూములు ఫాలోగా ఉంటే, అంటే ఎవరు విత్తనాలు వేయకపోతే కనీసం పశుగ్రాసం కోసమన్నా ఈ పీఎండిఎస్ విత్తనాలు వేయమని చెప్తున్నాం. సో ఇది క్యాంపెయిన్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పంట వేసిన రైతులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారికి రిస్క్ తగ్గించడానికి వారి వేసిన పంటల్లోనే ఇతర షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ని మేము అంతర పంటలకు ఇస్తున్నాము. ఇంకోటి పంట వెయ్యని రైతు ఖాళీగా ఉండకూడదని ఇదొక పెలెటెడ్ సీడ్స్తో విత్తన గుళికల ద్వారా ఈ పంట వేయిస్తున్నాం. రాష్ట్రమంతటా 23 లక్షల మంది రైతులు 25 లక్షల ఎకరాలకు టార్గెట్ పెట్టుకున్నాము. ఇప్పటివరకు ఒక 16 లక్షల మంది రైతులు
18 లక్షల ఎకరాల్లో చేయడం జరిగింది. హై రిస్క్ మోడరేట్ గ్రామాల్లో ఇంకా ఫోకస్డ్గా వెళ్ళి ఈ పని ఇంకొక 2 వీక్స్లో ఇది పూర్తి చేయాలి. మేము షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఒకటే చెప్పడం లేదు, ఇప్పటి నుంచి వచ్చే మే జూన్ వరకు భూమి కప్పి ఉంచాలని చెప్తున్నాం. సో అది ఈ మిశ్రమంలో ఏదైతే మేము సీడ్ మిక్స్ ఇస్తున్నామో దాంట్లో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి, మీడియం డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి, దీర్ఘకాలిక పంటలు ఉంటాయి. సో భూమి ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంతో పాటు విత్తన గుళికలు వేయడం వల్ల భూమికి సత్తువ పెరుగుతుందని, అలానే వర్షం పడిన వెంటనే విత్తనాలు మొలకెత్తి రైతుకు మేలు చేసే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు రైతు సాధికార సంస్థ చర్యలు చేపట్టింది.